హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 39 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో ఈరోజు మనం ఇది డోనార్ ఎగ్స్ ఈ విషయం గురించి మాట్లాడుకుందాం అనమాట. సో యూజువల్గా అంటే మనం ఎవరికైనా కూడా వాళ్ళ ఎగ్స్కి ఎవరైనా కూడా సెల్ఫ్ ఎగ్సే ప్రిఫర్ చేస్తారు. కాకపోతే కొన్ని కండిషన్స్లో అంటే ఎటువంటి కండిషన్స్లో అంటే కొంతమందికి ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటే ఇప్పుడు లెస్ దెన్ 40 years ఉన్నప్పుడే మనకి అంటే 35 years అట్లా లోపే మనకి ఎగ్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఎగ్ లెవెల్స్ అనేవి ఆల్మోస్ట్ కనిపించకపోవడము, ఇంకొకసారి ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కొంతమందికి ఏంటి అంటే రికరెంట్ IVF ఫెయిల్యూర్స్ ఇట్లా అయ్యి ఉండొచ్చు అనమాట. ఇంకా కొంతమందికి ఏంటి అంటే కొన్ని ఈ సిండ్రోమ్స్ వీటి వల్ల ఏమవుతుంది అంటే మనకి కొంచెం క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వీటి వల్ల యూట్రస్ అది బాగా ఉంటుంది, కాకపోతే మనకి ఎగ్స్ అనేవి అసలు ఓవరీలో అసలు కనిపించవన్నమాట. జస్ట్ స్ట్రీక్ ఓవరీస్ అంటారు ఈ సిండ్రోమ్స్లో. సో ఇట్లాంటి కేసెస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే కొంతమందికి ఒక జెనెటిక్ ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ ఎగ్స్ యూజ్ చేయలేకపోవడం అన్నమాట. సో అట్లా ఉన్న వాళ్ళకి ముందుగా క్యాన్సర్ కీమోథెరపీ అట్లా తీసుకున్నారు. సో వాళ్ళ ఎగ్స్ అనేవి ఆల్మోస్ట్ అంటే ఎట్రీసియా అయిపోయినాయి అన్నమాట. సో ఈ కీమోథెరపీ వల్ల. సో ఇట్లా కొన్ని కేసెస్లో మనకి వాళ్ళ ఎగ్స్ అనేవి యూజువల్గా మనకి పనికి రావు అని చెప్తామన్నమాట. అట్లాంటి వాళ్ళకి అంటే మరి ఏం చేయొచ్చు అంటే మనకి ఏముంటుంది అంటే యూజువల్గా మనకి IVFలో ఏమని చెప్తాము అంటే ఇంజెక్షన్స్ అనేవి తీసుకోవాలి అని చెప్తామన్నమాట. సో వీళ్ళకి ఏమని చెప్తాము అంటే వేరే వాళ్ళ ఎగ్స్కి వెళ్ళొచ్చు అని చెప్తాం. సో అంటే కొంతమంది డోనార్స్ అని ఉంటారనమాట. అంటే వాళ్ళు మనకి ఇది ART బ్యాంక్ ద్వారా కూడా మనకి కొంతమంది ఎగ్స్ డొనేట్ చేయడానికి విల్లింగ్ ఉంటారనమాట. సో ఆ ఏజ్ గ్రూప్ ఎట్లా ఉంటుంది అంటే యూజువల్గా 21 to అరౌండ్ 30 to 35 years లోపు వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఎగ్ డోనర్స్ కింద. అంటే యూజువల్గా అంటే వాళ్ళకి మంచి ఎగ్స్ ఉండేటట్టు చూసుకొని నెక్స్ట్ వాళ్ళకి ఏమీ కూడా మనకి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అట్లా స్క్రీనింగ్ అట్లా ఉంటుందన్నమాట. అంటే HIV కానీ ఇట్లా వేరే ఏ ఇన్ఫెక్షన్స్ లేకుండా, వాళ్ళ హీమోగ్లోబిన్ కానీ, ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ కానీ, షుగర్ కానీ, BP కానీ అట్లాంటివి ఏం లేకుండా అనమాట. అంటే హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ ఇట్లా చేసుకొని అన్నీ చూసుకుంటామన్నమాట. వాళ్ళు అంతా నార్మల్గా ఉన్నారు అని చూసుకున్న తర్వాత అట్లాంటి వాళ్ళని ఏం చేస్తాము అంటే ఇంజెక్షన్స్ అనేవి అంటే మన సెల్ఫ్కి తీసుకునే వాళ్ళు ఇంజెక్షన్స్ వాళ్ళకి కన్సెంట్ అదంతా తీసుకొని మనకి ఆ డోనార్కి ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేస్తామన్నమాట. సో అట్లా ఆ డోనార్కి ఇంజెక్షన్స్ ఇచ్చి మానిటర్ చేసుకున్న తర్వాత స్కాన్లో ఎగ్స్ ఎప్పుడైతే బాగా వస్తాయో ఆ డోనార్ ఎగ్స్ బయటికి తీసిన రోజు సో మనం లేడీ హస్బెండ్ని రమ్మని చెప్పేసి ఆ రోజు వాళ్ళ ఎగ్స్ని వీళ్ళ 7 శాంపుల్ని ఒకసారి స్పర్మ్ని మనకి ICSI ప్రొసీజర్ ద్వారా కలుపుతాం అనమాట. సో అట్లా 3 days అయిన తర్వాత ఎంబ్రియోస్ అవి ఫామ్ అయిన తర్వాత మనం యూజువల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అంటే టైం చూసుకొని మనకంతా ఎండోమెట్రియం అంతా లైనింగ్ ప్రిపేర్ అయిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా చాలామందికి ఏం డౌట్ వస్తుంది అంటే మరి వేరే వాళ్ళ ఎగ్స్ కదా మరి అంత బాగుంటుందా అంటే చూడ్డానికి వేరే రకంగా ఉండొచ్చు బేబీస్ అంటే యూజువల్గా మనం ఏం చేస్తాము అంటే డోనర్ ప్రొఫైల్ని మ్యాచ్ చేసేటప్పుడు మనం అన్ని అంటే ఒకసారి హైట్ అట్లాగే కలర్ సో బ్లడ్ గ్రూప్ అట్లా చూసుకొని మనం మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటాం అనమాట. సో అట్లా మనకి ఇంకా కొంతమంది ఏమడుగుతారు అంటే మరి వాళ్ళది ఇంటెలెక్చువల్ కెపాసిటీ అదంతా కూడా అంటే మనం యూజువల్గా చూస్తూ ఉంటాం అనమాట. అంటే మనకి అందరూ పిల్లలు ఒక తల్లికి పుట్టిన పిల్లల్లో కూడా ఇంటెలెక్చువల్ కెపాసిటీ అనేది డిఫరెంట్ అనేది ఉంటుంది అనమాట. అందరూ ఒకే రకంగా ఉండరు. అట్లాగే మనకి ఇక్కడ కూడా అనమాట ఇట్ డిపెండ్స్ అనమాట ఇంటెలెక్చువల్ కెపాసిటీ అనేది. సో నెక్స్ట్ అంటే మనకి చూసుకొని మరి వీళ్ళల్లో సక్సెస్ అనేది ఉంటుందా అని అడుగుతారు అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే మనకి సెల్ఫ్ ఎగ్స్ అట్లా వెళ్ళడం కంటే మనకి డోనార్ ఎగ్స్ ద్వారా వెళ్తే ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళకి అంటే జెనెటిక్ మెటీరియల్ అంతా బాగుంటుంది, మనకి ఏజ్ కూడా వాళ్ళకి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎగ్స్ తీసుకుంటే డెఫినెట్గా సక్సెస్ రేట్ అనేది సెల్ఫ్ ఎగ్స్ కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ సెల్ఫ్ ఎగ్స్ తీసుకోవడం కంటే. సో ఇట్లా మనం కొన్ని కండిషన్స్లో మనం ఇట్లా డోనార్ ఎగ్స్కి వెళ్ళండి అని సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.